బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమేనా? కేసీఆర్ తీరులో ప్రజలు కేడర్ విసుగు చెందుతుందా? ప్రజా సమస్యలపై కేసీఆర్ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? కేసీఆర్ చేస్తున్న తప్పిదాలే పార్టీకి శాపాలుగా మారుతున్నాయా? పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎలాగైతే కారు కదిలేది ఎన్నడూ. కేసీఆర్ తీరుతో నిరాశలో కేడర్. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంపై అనుమానాలు. ప్రజా సమస్యలపై పోరాటం చేయని కేసీఆర్. ప్రజల ఇబ్బందుల్లో ఉంటే బయటకు రాని కేసీఆర్. పార్టీకి శాపంగా మారిన కేసీఆర్ చేసిన తప్పిదాలు. సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయని ప్రజలు. మాజీ సీఎం కేసీఆర్ వైఖరితో ఇప్పటికైనా మార్పు రాకపోతే పార్టీ మరొకసారి అధికారంలోకి రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమవుతూ క్యాడర్ను నిరాశలోకి ఉంచుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదికి పైనే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కావటం లేదు. దీంతో ఆయనలో మార్పు వస్తుందని ఇటు కేడరు అటు ప్రజలు నమ్మేందుకు అవకాశం లేదు. ఏడాది నుంచి అప్పుడప్పుడు ఎన్నికలప్పుడు తప్పించి ఆయన జనంలోకి రాలేదు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన తప్పిదాలే పార్టీకి శాపంగా పరిణమించాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నా కేసీఆర్ మాత్రం జనంలోకి రావడానికి ఇష్టపడటం లేదు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని బలంగా నమ్మారు కేసీఆర్. రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించిన అనేక పథకాలు ఆయన తీసుకువచ్చి ప్రజల మనసును గెలుచుకోవచ్చని భావించారు. కానీ జనం ఆయనను నమ్మలేదు. కేవలం సంక్షేమ పథకాలు చూసి మాత్రమే ఓట్లు వెయ్యరన్న విషయం ఎన్నికల అనంతరం తెలిసి వచ్చింది. ఆయన వ్యవహార శైలి ఓటమికి ప్రధాన కారణం. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నా బయటకు రాకపోవడంతో పాటు వారిని కలిసేందుకు ఇష్టపడకపోవడంతో జనం తమ ఓటుతో తీర్పునిచ్చారు. అయినా నేటికి కేసీఆర్లో మార్పు మాత్రం రాలేదు. జనంలో ఉండి వారి సమస్యలు వింటేనే దగ్గరవుతారు. ఏడాది వరకు వెయిట్ చేశారంటే ఓకే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతూ ఉన్న ఫామ్ హౌస్ గడప దాటకపోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. అదిగో వస్తారు ఇదిగో వస్తారంటూ గులాబీ పార్టీకి చెందిన పత్రికల్లో కథనాలు రావటం మినహాయించి ఆయన మాత్రం బయటకు తొంగి చూడటం లేదు. దీంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన కుటుంబ సభ్యులే ఇప్పుడు కూడా పార్టీలో కీలకంగా మారటం కూడా కొన్ని సామాజిక వర్గాల వారికి మింగుడు పడటం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరిని మార్చుకొని పార్టీలో కొంత మార్పులు తీసుకువచ్చి తాను మారితే తప్ప గెలుపు గురించి ఆశించకూడదని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది.